నందిని సిద్ధారెడ్డి తెలంగాణ బిడ్డ, బహుముఖ ప్రజ్ఞుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, అద్భుతమైన కవి. ఆయన ఒక కవితా సంపుటి ఆవిష్కరణ సభలో ఆ సంపుటి గురించి మాట్లాడారు. ఒక్కసారి విందాం. నాకు తెలిసి సాహిత్య ప్రపంచంలో ఎవరు కూడా ఇజ్రాయిల్ని ప్రేమించలేదు. ఈ మొట్టమొదటి మాట దగ్గరే ఏదో తేడా కొడుతున్నట్టు అనిపించింది కదా. ఒక పోరు జరుగుతున్నప్పుడు రెండు వర్గాలు ఖచ్చితంగా ఉంటాయి. రెండు వర్గాలు ఉన్నప్పుడు ప్రతి వర్గం వెనక కొన్ని శక్తులు ఉంటాయి, కొంతమంది ఉంటారు. వాడు దుర్మార్గుడైనా ఉత్తమోత్తముడైనా వాడిని ప్రేమించే మనుషులు ఉంటారు, కనీసం కుటుంబ సభ్యులు. మరి అవతలి వాడి మనుషులు అవతలి వాడిని శబాష్ అని అంటే, యువతలి వాడి మనుషులు యువతలి వాడిని శబాష్ అనరా. మ్యాటర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాడి చేస్తున్న ఇజ్రాయిల్ను ప్రేమించేటటువంటి ఒక దశ ఇవాళ కనబడుతున్నది. దాడి చేసే ఇజ్రాయెల్ని ప్రేమించే దశ ఇవాళ కనబడుతుందా? మరి ఇజ్రాయెల్ మీద దాడి చేసిన వాళ్ళను ప్రేమించే దశ మీ దగ్గర కనబడుతుంది కదా, అది మీకు అర్థం కావట్లేదా? అది ఈ దేశభక్తి అనేటువంటి పేరుతో వాళ్ళ మెదళ్లలో కూరుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. దేశభక్తి ఇజ్రాయెల్ చర్యల్ని ఇండియాలో ఎవరన్నా సమర్థిస్తున్నారు అంటే అందులో దేశభక్తికి ఆస్కారం ఎక్కడ? వీళ్ళు ఇండియన్సే కానీ ఇజ్రాయలైట్స్ కాదు కదా. ఇండియన్స్కి ఇజ్రాయెల్ మీద దేశభక్తి ప్రకటించవలసిన అవసరం ఉండదు. ఇండియన్స్ ఎవరైనా ఇజ్రాయెల్ చేసే పనిని సమర్థిస్తున్నారు అంటే కనుక ప్రతీకారం. ఒకడు మనల్ని ఒక దెబ్బ కొడితే మనం 10 దెబ్బలు కొట్టాలి, అది వాడు చేస్తున్నాడు కాబట్టి దానిని ప్రశంసిస్తున్నారు. అయినా సిద్ధారెడ్డి గారు అక్కడ బోల్డ్ మంది తమ పండగ జరుపుకుంటూ ఆనందాతిరేకాలలో ఉన్న సమయంలో దాడి చేసి 1500 మందిని చంపి అంతమందిని ఎత్తుకుపోయారు. వాళ్ళని చంపడం అన్నది మీరు సమర్థిస్తున్నారా? మీ మాటల అర్థం నాకు అలాగే వినిపిస్తుంది. దానికి భిన్నం ఈ కవులు. అంటే పాలస్తీనీయులు ఇజ్రాయెల్ మీద దాడి చేయడాన్ని ఈ కవులు సమర్థించారా? ఇజ్రాయెల్ ప్రతిదాడి చేయడం తప్పు అని అంటున్నారా? ఇప్పటికీ పాలస్తీనీయులు తమ చెరలో ఉంచిన ఇజ్రాయేలీయులను వదలకూడదు అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారా? ఇజ్రాయెల్ దాడి చేస్తున్నప్పుడు నష్టపోతున్నది ఎవరు అంటే పాలస్తీనా. మరి పాలస్తీనా దాడి చేసినప్పుడు నష్టపోయింది ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు కాదా? అది మీకు కనపడదా? అంతెందుకు, దాడి చేసి కొంతమందిని ఎత్తుకుపోయింది. వాళ్ళని ఇప్పటికీ పాలస్తీనా తన చెరలోనే ఉంచుకుంది కదా, పూర్తిగా వదలలేదు కదా. ఓహో, మీరు దాన్ని సమర్థిస్తారా? నష్టపోతున్నది ఎవరంటే గాజాలో జీవిస్తున్నటువంటి పాలస్తీనా ప్రజలు. మరి పాలస్తీనా వారి చేతుల్లో ఇజ్రాయిల్లో హత్య చేయబడిన వారి బంధువులు నష్టపోలేదా? ఫిలిస్తీనీయుల చేత అపహరింపబడి ఇప్పటికీ వారి చెరలో ఉన్న వాళ్ళు నష్టపోయినట్టు కాదా? ఇంకా నష్టాన్ని అనుభవిస్తున్నట్టు కాదా? ఎంత దారుణంగా మనం ఆ వార్తలు చూసినప్పుడు తలలు తెగి మొండాలు తెగి భవనాల్లో కూరుకుపోయి. నిజమేనండి, కానీ తెగిన తలలు తెగిన మొండాలు పాలస్తీనా వారి దాడులలో చాలా భయంకరమైనవి. యూట్యూబ్ గైడ్లైన్స్ అంగీకరించలేనంత దారుణమైనవి వాట్సాప్లోను టెలిగ్రాముల్లోనూ తిరిగాయండి. మీరు చూడలేదా? వాటిని చూసిన వాళ్ళందరూ కూడా అంత దారుణాలు చేసిన వారికి తగిన ప్రాయశ్చిత్తం జరగాలి అని కోరుకున్నారు. అందుకే మాలాంటి వాళ్ళు ఇజ్రాయెల్ని సమర్థిస్తున్నారు. ఆసుపత్రుల్లో ఉన్న పిల్లలతో సహా ఆసుపత్రిలో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఉన్న ఆసుపత్రి మీదకి ఇజ్రాయెల్ నుంచి బాంబులు ఎందుకు వచ్చాయంటారు? ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టంలో ఒక మెకానిజం ఉంది. ఏదైనా ఒక బాంబు ఇజ్రాయెల్ మీదకు వస్తే గనక ఆ మెకానిజం డైరెక్ట్గా ఆ బాంబు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ పడేలా బాంబును రిలీజ్ చేస్తుంది. మీరు జాలిపడుతున్నా, మీరు ప్రేమిస్తున్నా, పాలస్తీనా వాళ్ళు ఒక ఆసుపత్రిలో పిల్లల్ని కూర్చోబెట్టి అక్కడి నుంచి రాకెట్లను లాంచ్ చేశారు. అట్లా చేస్తే ఇజ్రాయెల్ వారి రాకెట్లు అక్కడికే వస్తాయని వాళ్లకు తెలుసు. అయినా వాళ్ళు అలా చేశారు అంటే ఆ పిల్లలను ఆ ఆసుపత్రిని బలి చేయడానికే. నువ్వు ఇక్కడ ఇండియాలో కూర్చొని అదేమీ తెలియనట్టుగా ఎర్రు పువ్వులాగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆత్మరక్షణ నిమిత్తం దాడులు చేస్తున్న వారిని తిడుతున్నావు. వాళ్ళు ఆడుకునేటటువంటి ఆట బొమ్మలన్నీ బజార్లలోకి వచ్చేసినటువంటి దశతో సహా. అయ్యగారు, మీ ఫ్రెండ్స్ చేసిన దాడిలో ఇజ్రాయేలీయుల పిల్లల ఆట బొమ్మలు కూడా బయటకు అలాగే వచ్చినాయి. ఇవన్నీ చూసి దుఃఖించినటువంటి వాళ్ళం. అందుకని ఈ సంకలనంలో యువకుల యుద్ధ వ్యతిరేక సంకలనంలో
కవుల కన్నీళ్లు కూడా దీంట్లో ఉన్నాయి. కన్నీరంటే కన్నీరేనండి, ఎవరిదైనా కన్నీరే. ఇజ్రాయేలీయులది కూడా కన్నీరే, దానికి విలువ కట్టరా. అక్కడి గాజా ప్రజల కన్నీళ్లు, ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యంగా తెలుగు నేల మీద తెలంగాణలో ఉండేటటువంటి కవులు కూడా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి తెలుగు కవులు కూడా దీన్ని పట్టించుకుంటున్నారు. అవునండి, మీరు చెప్పింది 100% నిజం. రెండు రాష్ట్రాలలోని తెలుగు కవులు కూడా పాలస్తీనా ప్రజల కన్నీళ్లను పట్టించుకుంటున్నారు. రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు కూడా ఇజ్రాయేలీయుల కన్నీళ్లను పట్టించుకుంటున్నారు. కన్నీళ్లు తుడిచేటటువంటి పని కవిత్వందా కాదా? కవిత్వం రాస్తారు, మీరు ఏం చేస్తారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు కన్నీళ్లు తుడగలరా? గాజాకు వెళ్ళగలరా? గాజాకు వెళ్ళకపోవచ్చు, కన్నీళ్లు తుడవకపోవచ్చు. కానీ ఈ దేశంలో ఒక దేశం మీద ఇట్లాంటి దాడి ఒకటి చేస్తున్నది అని చెప్పేటటువంటి ప్రయత్నం అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో జరిగితే బహుశా ఆ దేశానికి తప్పనిసరిగా ఒక ప్రతిఘటన ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందరూ ఇట్లా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండాలని కోరుకుంటున్నాను. అవునండి, దాడులు చేసిన వారికి తొక్క తీసి తోలు ఎండగట్టేలా చేస్తే గనక అటువంటి దాడులు వాళ్లే కాదు, మరొకళ్ళు మళ్ళీ ఇంకొకరి మీద కూడా చెయ్యరు. కాబట్టి దాడులకు ప్రతి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు మాలాంటి వాళ్ళు సపోర్టు ఉంటారు. అయితే అయ్యగారు, మీకు ఒక్క విషయం చెప్పాలి. అసలు ఇజ్రాయెల్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ మీద ఎందుకు దాడి చేస్తున్నారో మీకు ఏమైనా ఎరుకుందా? 2023 అక్టోబర్ 7వ తారీఖున వాళ్ళు పండగలు చేసుకుంటూ ఆనందంలో ఉండగా మీ ఫ్రెండ్స్ వాళ్ళ మీద దాడి చేసి సర్వనాశనం చేసేశారు. చాలామందిని చంపారు, చాలామందిని ఎత్తుకుపోయారు. అసలు వాళ్ళ మీద మీ ఫ్రెండ్స్ దాడి ఎందుకు చేశారు? ఆ విషయం ఎప్పుడైనా ఆలోచించారా? 2010 నాటికి మిడిల్ ఈస్ట్లో ముస్లింల సంఖ్య 321.9 మిలియన్లు. ఈ పాపులేషను 2023 నాటికి సుమారుగా 340 మిలియన్లు ఉండొచ్చు. అయినా కానీ 322 మిలియన్లే లెక్కలోకి తీసుకుందాం. అదే 2023 నాటికి ఇజ్రాయెల్లో ఉన్న యూదుల సంఖ్య 7.2 మిలియన్లు మాత్రమే. అంత పెద్ద సముదాయం అయిన తమ పాపులేషన్ మధ్యలో 7.2 మిలియన్ల యూదులు ఉండడం వాళ్లకు, మీ ఫ్రెండ్స్కి కంటకింపుగా ఉంది కాబట్టి ఆ దాడి చేశారు. ఒక్కసారి ఆ 7 మిలియన్ల మందిని చంపితే గనక ఆ మొత్తం అంతా కూడా, ఆ ఏరియా మొత్తం కూడా తమదే అయిపోతుంది అన్న కోరికతో మీ ఫ్రెండ్స్ సముదాయం తమ జాతి మొత్తాన్ని నిర్మూలనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ జాతి ఏం చేస్తుందండి? తన రక్షణ తాను చూసుకుంటుంది కదా. ఆ పనిలో భాగంగానే పేసర్లు పేలాయి, వాకీటాకీలు పేలాయి, ఆ తర్వాత అన్నీ పేలాయి. మీ ఫ్రెండ్స్ అక్టోబర్ 7వ తారీఖున ఆ పని చేసి ఉండకపోతే వీళ్ళు బుట్ట మీద చేతులు వేసుకుని హ్యాపీగా పడుకుంటూ ఉండేవారు. వాళ్ళను ఇన్స్టిగేట్ చేసింది మీరు, కవితలు రాస్తుంది మీరే. కవిత్వం ఏం చేస్తుంది అంటే, దీంట్లో దొంతం చరణ్ రాసినటువంటి మాటలో, ముందు మాటలో స్పష్టంగా చెప్పారు కవిత్వం ఏం చేస్తుంది అని అంటే, కవిత్వం మరింత ధైర్యాన్ని నూరిపోసేటటువంటి ఆక్సిజన్ అని రాశాడు. అవునండి, మీరు చెప్పింది 100% నిజం. మేము రాస్తున్న కవిత్వం ఇజ్రాయేలు వాళ్లకు ఆక్సిజన్లా పనిచేస్తుంది. మీరు రాస్తున్న కవిత్వం మీ మిత్రులకు, అదే పాలస్తీనా వారికి ఆక్సిజన్లా పనిచేస్తుంది. 100% నిజం. అట్లా ధైర్యాన్ని నూరిపోసేటటువంటి ఆక్సిజన్ దీని నిండా ఉంది. ఇది చదివితే ఆ కన్నీళ్ళ నుంచి బయటపడి ఇవాళ మళ్ళీ ఒక యుద్ధానికి లేదా ఆ యుద్ధాన్ని ఆపడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి ఒక క్రమాన్ని నిర్మించడానికి ఇందులో వీలవుతుంది. ఎలాగా ఈ పుస్తకం పాలస్తీనా వాళ్ళు నిలదొక్కుని తిరగబడడానికి, గెలవడానికి ఉపయోగపడుతుందా? నాకు తెలిసి పాలస్తీనా వారికి ఎవ్వరికి కూడా తెలుగు రాదు. మీరు ఇలాంటి పుస్తకాలు ఎన్ని రాసినా సరే వాళ్ళు ఈ పుస్తకం చదవలేరు. మీరు ఇచ్చే ధైర్యం వాళ్లకు అందదు. అయితే మీరు రాసే ఈ పుస్తకాలు ఒకందుకు పనిచేస్తాయి. పాలస్తీనా బాపత మనుషులు, పాలస్తీనా తాలూకా మనుషులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. అక్కడ పాలస్తీనా వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఏమైతే చేశారో అదే పనిని ఇక్కడ మీ పాలస్తీనా తాలూకు మనుషులు, వీళ్లకు పరమతస్థులమైన మా మీద కూడా అదే చేసేలా ప్రేరేపిస్తాయి. వాళ్ళు అటువంటి పనులు చేయడం అంటూ మొదలైతే గనక
ఆ చర్యలు మా దగ్గర ఆగిపోవండి, వీళ్ళు మా మీద చాలా కవితలు రాశారు అన్న గౌరవంతో మిమ్మల్ని ఏమీ వదలరు. ఎందుకంటే మీ ఆహార్యం ప్రకారము, మీ పేర్ల ప్రకారము మీరు కూడా మా వాళ్ళే, మీరు కూడా మాలాంటి కాఫీర్లే. కాఫీరు రాసుకుంటే బూడిద రాలిందట. అంటే ఏ బూడిద అనుకుంటున్నారు? కాఫీలను తగలపెడితే వచ్చిన బూడిద. మిత్రులారా, ఇలాంటి కవితలు రాసే ఫ్రెండ్స్ మీకంటూ ఎవరైనా ఉంటే గనక రాయ్ మరిన్ని కవితలు రాయ్, నువ్వు కూడా మాలాగే కాఫీరు వేరా అని వాళ్లకు తెలియజేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.